నెల్లూరు జిల్లా కనగిరి రిజర్వాయర్ ఈస్టర్న్ ఛానల్ పరిధిలో పంటలకు నీరు విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరై రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రెండో పంట సాగుకు గేట్లు ఎత్తి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కనగిరి రిజర్వాయర్ మరమ్మతులకు కూటమి ప్రభుత్వం చర్యలతో రైతులకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. ఇక్కడ మనం రెండో పంటకు నీళ్లు విడుదల చేయడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోవూరు నియోజకవర్గం నుండి మొత్తం పెన్నా డెల్టా చైర్మన్ కి, అలాగే నీటి సంఘ అధ్యక్షులకి, అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మనం ఎంతో ముఖ్యమైన కనిగిరి రిజర్వాయర్ కి సంబంధించి కోవూరు నియోజకవర్గంలో దాదాపు 60% సాగు భూమికి మరియు రెండో విడత పంటకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈస్టర్న్ ఛానల్ నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఈ కనిగిరి రిజర్వాయర్ 130 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్ ని పెన్నా డెల్టా వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ద్వారా కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు మరియు సంగం, కావలి, దగదర్తి వంటి మండలాలకు కూడా సాగునీరు అందిస్తున్నాం మనం. ఇది ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, న్యూ వవేరు ఛానల్, ఎలమంచిపాడు ఛానల్, పైడేరు ఛానల్ అనే 5 ప్రధాన కాలువలు ఉండగా వాటిలో 4 ప్రధాన కాలువలు కోవూరు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తూ ఉంటాయని మీకు అందరికీ తెలుసు. ఇందులో సదరన్ ఛానల్ 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోవూరు నియోజకవర్గంలో 38,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈస్టర్న్ ఛానల్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంతో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మరియు విడవలూరు మండలాలకి సముద్ర తీర రామతీర్థం పంచాయతీ వరకు 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం.